అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని, ఏడాది పాలనలోనే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపారని రాప్తాడు కోఆర్డినేటర్ పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సభను విజయవంతం చేయాలి అంటూ పిలుపునిచ్చారు. కానీ విని ఎరుగని రీతిలో ఏడాదిలోనే ఇచ్చిన హామీలు అమలు చేసి సంక్షేమ సారథిగా చరిత్రలో నిలిచారన్నారు. ఈ నెల 10న జరగబోయే సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాలతో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే ఏలూరి పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పరిటాల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత, యువనాయకుడు పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే ఏలూరికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించారు. తొలుత ఎమ్మెల్యే పల్లి సింధూర అనంతపురం నివాసంలో అల్పాహారం సేకరించిన ఆయన తర్వాత మంత్రులతో కలిసి వెంకటాపురంలో విస్తృతంగా పర్యటించారు. ఆ కండవ భుజాన వేసుకుంటేనే అంతకు మించి గౌరవం ఇంకోటి లేదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే మనందరిలో అదే భావన ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి ముందు రావచ్చు, ఒక వ్యక్తి తర్వాత అది పెద్ద ఇష్యూస్ కాదు. ఆ పదవులు వచ్చినందువలన కొత్తగా మనకి అదనపు బాధ్యతే కానీ, అది అదనపు బరువే కానీ కొత్త గౌరవం మనం చేసే పని బట్టే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదేమైనా సరే ఒక కష్టకాలంలో పార్టీకి బ్రహ్మాండంగా సపోర్ట్గా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకురాలు మీకుంది. అలాగే యువ నాయకుడు మన శ్రీరామ్ ఉన్నాడు. అలాగే భవిష్యత్తు నాయకుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి, తెలుగు జాతికి నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. మనమందరం కూడా ఒక సమిష్టి నాయకత్వంతో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్తులో అరాచక శక్తులకి అధికారాన్ని దూరంగా ఉంచే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మొన్న ఈ మధ్య నేను టీవీలో చూశాను, ఓడిపోతే మేసమా కుండా తీసుకున్నాడా, మరి తీసుకున్న తర్వాత మాట్లాడకూడదు ఏదైనా ఉంటే. ఇప్పుడు ఎందుకు వాటి గురించి? నీకు మాట్లాడే హక్కు కోల్పోయాను, నీకు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం అప్పు చెబితే ఇందాక పెద్దలు చెప్పినట్టు పోనేలే పాపం అని చెప్పి మీరు చేసిన అన్యాయాల అక్రమాలు అంతా ఇంత కావు. తర్వాత ప్రజల్ని భయపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పి ఓటు వేసుకోవాలని చూశారు. అప్పటికీ ప్రజలు వినకపోతే ఈ రకంగా గుండు గీయించుకుంటా, మెసం తీయించుకుంటా ఇట్లాంటి కథలు చెప్పి ప్రజల్ని ఏమరపాటుకు గురి చేసి గెలవాలనుకున్నారు. కానీ కర్రగాచి వాత పెట్టినట్టు చక్కగా ప్రజలు బుద్ధి చెప్పారు. అట్లాంటి వ్యక్తులకి భవిష్యత్తు లేదు. ఎందుకంటే వాళ్ళని పైనుంచి కింద దాకా ప్రజలు పూర్తిగా స్కానింగ్ చేశారు. నీలో ఏముంది, నీ బుర్రలో ఏముంది, నీ ఆలోచన ఏంటి, నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో తెలుసు, గతంలో ఇక్కడ పనిచేసిన మీ మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తాడో ప్రజలకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. ఎప్పుడు ఉండదంటే మనందరం కలిసి ఉండాలి. మనమందరం బాధ్యతగానే ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే కలిసి ఒకటే ఆలోచనతో, ఒకటే మాటతో, ఒకటే బాటలో ఉంటే కనుక మనం అట్లాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయ సమాజం చేసే అవకాశం ఉంటుంది. వారి వల్ల సమాజానికి చాలా పెనుముప్పు, ప్రమాదం, ఏ ఉపయోగం లేకపోగా అధికారం పొరపాటున వాళ్ళ చేతులకు వస్తే ఈ సొసైటీకి చాలా నష్టం. కాబట్టి మన బాధ్యత ఈరోజు జనానికి మంచి చేయడంతో పాటు భవిష్యత్తులో అట్లాంటి వ్యక్తులకు అధికారం రాకుండా చేయడం కూడా మన బాధ్యత. ఈ రెండింటిని మనం కనుక నెరవేర్చగలిగితే ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. 5 విదేశాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన వ్యవసాయం ఎక్కడైనా చేస్తున్నారంటే అక్కడ తన సొంతం కూడా అక్కడికి వెళ్ళి ఒక పని తక్కువ చేసుకొనైనా రాజకీయంగా ఫస్ట్ అది వ్యవసాయం కూడా చూసుకొని ఏ రకంగా పంటలు పెట్టాలా, ఏ పంట పెడితే రైతన్నలు బాగుంటారు, ఏ పంట పెడితే రైతుకి ఆదాయం వస్తుందనే విషయాలు చుండంగా మన సాంబశివరావు గారికి కూడా తెలుసు. అంత మంచి బాగా రైతు ఆయన. ఒక రైతుగా ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ పోయినా ఎమ్మెల్యేగా మన సాంబశివరావు గారు గెలిచారు. కానీ ఆ రకంగా మీరు కూడా మనం చేసుకోలేకపోయినా మన సాంబశివరావు గెలిచిన దానికి నాకు కూడా నేను గెలిచినంత ఆనందంగా నాకు ఉన్నారని కూడా ఆలోచన చెప్తాను. ఇప్పుడు 3వ ఎమ్మెల్యే బాగా కష్టపడే మనస్తత్వం ఉంది. ఏ లీడర్ పోయినా, ఎవరు మహిళలకు వెళ్ళినా తన సొంత ఆడపిల్లలుగా చూస్తూ
అక్కడే బాగా మెయింటైన్ కూడా చేస్తూ ఉంటారు. అదే కాకుండా హెల్త్ పరంగా కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా కూడా బాగా ఆయన ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా కూడా బాగా వర్క్ కూడా చేస్తారు. 10 మందికి కూడా ఆదుకునే వ్యక్తి మన సాంబశివరావు గారు కూడా ప్రత్యేకంగా మీకు ఎందుకంటే నేను కళ్ళారా నేను చూశాను కాబట్టి మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇక్కడ కూడా బాగా పంట పండించే రైతన్నలు మా నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో ఎక్కువ కనగనపల్లి మండలం ఎక్కువ మంది రైతులు పంటలు కూడా పండిస్తాం. ఇక్కడ చాలా మంది కూడా మాకు వేరుశనగకాయ కాకుండా చిన్న చిన్న 3 నెలలకే పంటలు వచ్చి డబ్బులు ఏ విధంగా ఆదా చేయాలనే విషయాలు కూడా మా నియోజకవర్గంలో ఉన్నాయి తమ్ముడు. ఎందుకంటే టమాటాలో ప్రతి విలేజ్ లోనూ చాలా విలేజ్ లో ఒక విలేజ్ లో 3 కోట్లు 4 కోట్లు వచ్చినాయి. ఇక్కడ చూస్తే సిద్ధలాంపురం అనే విలేజ్ ఉంది, అక్కడ దాదాపు 5 కోట్ల రూపాయల పైన మా నియోజకవర్గంలో మేము పంట ఈసారి తీసినామని చెప్పారు. కళ్యాణపల్లి మండలం ప్రతి విలేజ్ లో కూడా ఈసారి టమాటాలో మాత్రం బాగా పంటలు కూడా తీశారు. మా రైతులు కష్టపడతారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.